ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్ లో సోదాలు జరిపిన పోలీసులు 3 కోట్ల నగదు, వందల కొద్ది హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అటు రవి గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెక్ ఎక్స్పర్ట్స్ గారు పేరు పొందినటువంటి ఇమ్మడి రవి ప్రపంచంలో ఎలాంటి సర్వర్ నైనా ఎంత సెక్యూర్ గా ఉంచినా ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ పేర్లను సైతం రవి హ్యాక్ చేసినట్టుగా గుర్తించారు. కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసి కరేబియన్ దీవులు అడ్డాగా చేసుకుని ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్టుగా తేల్చారు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు రవి. ఈ ఏడాది సెప్టెంబర్ 29న పైరసీ ముఠాకి చెందిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పటి వరకు హైదరాబాద్ లోనే ఉన్న రవి పరారయ్యాడు. అక్టోబర్ 3న నెదర్లాండ్ కు, అక్కడి నుంచి ఫ్రాన్స్, కరేబియన్ దీవులకు వెళ్లినట్టుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ప్రస్తుతానికైతే ఇటు సంచలనంగా మారిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు అనేక ఆసక్తికర విషయాలను కూడా వెలుగులోకి తెస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు పోలీసులకు సవాలు వేసిన రవితోటే అతడు నడుపుతున్న సరళను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతడు కేవలం ఈ ఐబొమ్మతో కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా సైట్లకు సంబంధించి కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఎంతటి పెద్ద సైట్ అయినా కూడా అవలీలగా హ్యాక్ చేసే కెపాసిటీ ఇతడి వద్ద ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 6 నెలల క్రితం పోలీసులకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా సవాలు విసిరి తను పట్టుకోనంటూ కూడా ఒక సవాలు విసిరిన తర్వాత తను హైదరాబాద్లోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ ఆ గ్యాంగ్కు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ నుంచి మకాం మార్చినట్టుగా పోలీసుల దర్యాప్తులో కొన్ని విషయాలు వెల్లడైన తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కుక్కట్పల్లి నివాసంలో వందల కొద్ది హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకోవడంతో పోలీసులే విసుగుపోయేలా అందులో చాలా విషయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇతని రవిని సైబరాబాద్ పోలీసులు ఏ విధంగా, అంటే సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ఏ విధంగా అదుపులోకి తీసుకున్నది పెద్ద ట్విస్ట్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కొందరేమో భారీచ్చిన సమాచారంతోటే రవిని అదుపులోకి తీసుకొని కొంతమంది చెప్తుంటే అతడి ఐబొమ్మ సైట్లో ఇటు బెట్టింగ్ యాప్ సంబంధించిన యాడ్స్ ద్వారా అతడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎట్టకెళ్ళకి అతన్ని అదుపులోకి తీసుకొని సవాలు విసిరిన వ్యక్తితోటే అతడు నడుపుతున్న 2 కీలక వెబ్సైట్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ల సంబంధించి కూడా చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అతడి వద్ద నుంచి చాలా సమాచారం రాబట్టారు. అతడు ఈ సైట్కి సంబంధించి కావచ్చు, ఏ విధంగా హ్యాక్ చేస్తున్నాడు, హ్యాకింగ్ సంబంధించిన సిద్ధాస్తులకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఇటు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఇతడు రన్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో అతడు ఒప్పుకున్నట్టు తెలుసు. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద వ్యవస్థని, సామ్రాజ్యాన్ని ఏ విధంగా నడిపాడన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం సిసిఎస్ పోలీసులు చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న రిమాండ్ విధించారు. కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుంటే కేవలం ఐబొమ్మే కాదు, ఈ తరహా నడిచే సైట్లకు సంబంధించి గుట్టురట్టు చేసేందుకు పోలీసులు కొంత వివరచన చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం ఐబొమ్మ, బొప్పంతో పాటు మరికొన్ని సైట్లు కాకుండా ఆ 20 మిర్రర్ సంబంధించిన సైట్లను కూడా ఇతడు మేనేజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో కేవలం కరేబియన్ దీవుల నుంచి కూడా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపిన ఈ వ్యక్తికి సంబంధించి ఒక్కడే కాదు, చాలామంది ఇతడితో కొంత కొలాబరేట్ ఉన్నట్టుగా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పట్టుకున్నప్పుడు అతడి అకౌంట్లో 3 కోట్ల పైచీలకు సంబంధించిన నగదును సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అతడి ఇంట్లో కేవలం హైదరాబాదే కాదు, వైజాగ్లో కూడా పెద్ద మొత్తంలో ఈ తరహా దందా చేసినట్టుగా అనేక ఆనవాళ్లను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రవిని మరొకసారి అదుపులోకి తీసుకొని విచారిస్తే కూడా చాలా సమాచారం రాబట్టే అవకాశం. ఎందుకంటే గడిచిన ఏడాది కాలంలో తెలుగు ఇండస్ట్రీ కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అతని అదుపులోకి తీసుకొని కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది ఒక చాలా రిలాక్స్ ఇచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే సినీ వర్గాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది?
ప్రస్తుతానికైతే కొంత హైబొమ్మ రవిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఊరటనిచ్చిన పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 3,000 కోట్ల పైచీలకు నష్టం వాటిల్లినట్టుగా ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు కావచ్చు, బడా అంటే కొంతమంది ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు, తమ గోడును కూడా వెళ్ళబోసుకున్నారు. ఈ తరహా చేయడం వల్ల తాము నష్టపోతున్నామంటూ కూడా వాళ్ళ గోడును పోలీసుల ముందు వెళ్ళబోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కేవలం హైబొమ్మ రవినే పట్టుకున్నారు, కానీ ఇలాంటి తరహా హ్యాకర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి వారి బారి నుంచి కూడా కాపాడే ప్రయత్నం చేయాలంటూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్న నేపథ్యంలో కొంత హైబొమ్మ నిర్వాహకుడు రవిని పట్టుకోవడం కొంత ఊరట అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల వ్యవధిలోనే కూడా 3,000 పైచీలకు సంబంధించి కేవలం బడా నిర్మాతలకు సంబంధించిన సినిమాలే కాదు, ఓటీటీ కంటెంట్ కూడా ఇతడు తస్కరించి తన సైట్లో పెట్టుకున్నట్టుగా ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశాడు. గతంలో పోలీసులకే సవాలు విసిన వ్యక్తిని తాజాగా పోలీసులు పట్టుకొని అతడి సర్వర్ను, చాలా కీలకమైన సర్వర్ను కూడా క్లోజ్ చేయడంతో ప్రస్తుతానికైతే కొంత వాళ్ళు ఉపశమనం పొందినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరహా నేరగాళ్ళు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారో అన్వేషణ కూడా హైదరాబాద్ పోలీసులు చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.